సో ఫస్ట్ పాయింట్ అమ్మా, ఇది మాత్రము ఇది ప్రింటెడ్ మెటీరియల్ కాదమ్మా. చాలామంది అడుగుతున్నారు, ఇది ప్రింటెడ్ మెటీరియల్ కాదు, నేను రాసిన మెటీరియల్. ఇది 100 పేజీలు కాదు, 100 పేపర్లు. పేజీ అంటే ఒక సైడు, పేపర్ అంటే 2 సైడ్లు. ఇది షార్ట్ టర్మ్లో ఇది మ్యాక్సిమము మీరు మహా అంటే కనుక కంప్లీట్గా వన్ డే కూర్చుంటే అయిపోతుంది పోలిటీ. సేమ్ యాజ్ వెల్ యాజ్ హిస్టరీ వచ్చేసి నేను చార్ట్స్ రూపం రాశాను కదా, అది కూడా ఓకేనా. దీన్ని మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ప్యూర్లీ తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫోన్ చేయొద్దు, మెసేజ్ పెట్టద్దు. తెలుగు మీడియం ఓకే. సెకండ్ పాయింట్, చాలామంది డిస్టర్బ్ అవుతున్నారమ్మా ఈ రోస్టర్ పాయింట్ మీద. చాలామంది డిస్టర్బ్ అవుతున్నారు. రోస్టర్ పాయింట్స్ మీద నేను ఎవరిని క్రిటిసైజ్ అంటే విమర్శించను. రోస్టర్ పాయింట్స్ మీద చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నా స్టూడెంట్సే ఫోన్ చేస్తున్నారు, నేనే ఇబ్బంది పడుతున్నాను. ఇంకా చెప్పాలంటే కనుక వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలని. ఈ నెల 23rd ఇది రిమెంబర్డ్, మళ్ళీ చెప్తున్నాను 23rd ఎగ్జామ్ జరుగుతుంది. మన ఎక్కడో స్టేట్, మా ఛత్తీస్గఢ్ జార్ఖండ్, నాకైతే తెలియదు కానీ ఎగ్జాక్ట్గా గుర్తులేదు. వాళ్ళు రోస్టర్ పాయింట్లో మిస్టేక్ ఇచ్చారని చెప్పేసి ఏదో చేశారు సంథింగ్, మీరు యూట్యూబ్లో ఉంది చూడండి. సో ఏది ఏమైనా కూడా 23rd ఎగ్జామ్ జరుగుతుంది. ఇది మాత్రం దీనికి ఫిక్స్ కండి. మళ్ళీ చెప్తున్నా, 23rd ఎగ్జామ్. మళ్ళీ చెప్తున్నాను, 2 సార్లు రాస్తున్నాను. ఎందుకోసము? నేను రాసేదానికే కాదు కదా, మీకోసమే ఓకేనా. 23rd ఎగ్జామ్ జరుగుతుంది, ఇది రికార్డెడ్ ఓకేనా. తొందరలో మళ్ళీ నోటిఫికేషన్ ఉంది. ఏంది బా ఇప్ప చెప్పిందే చెప్తాను అనుకోదుమా. ఎంతసేపున్నా నేను మీ మంచిగా చెప్తాను, చెప్పనిచ్చి చెడు చెప్పను ఓకేనా. తొందరలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ న్యూ నోటిఫికేషన్ విల్ బీ కమింగ్ సూన్. న్యూ నోటిఫికేషన్ విల్ బీ కమింగ్ సూన్ ఓకేనా. మీ ఎవరైనా కొత్త అభ్యర్థులు ఉంటే కనుక ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఏం తప్పేం లేదు కదా, ఏం చదవడం అనేది నేరం కాదు ఓకేనా. చదవండి, ఇప్పటి నుంచి చదవండి. ఇప్పటి నుంచి చదివితే కానీ అప్పటికి మీరు గెయిన్ కాలేరు ఓకేనా. ప్రాపర్ ఎవరైనా మీ సీనియర్లు కానీ ఎవరైనా మీ తెలిసిన వాళ్ళు కానీ ఎక్కడైనా ఉంటే కనుక మీకు కోచింగ్ ఇచ్చే దగ్గరలో మీకు దగ్గరలో కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నాయా కానీ, లేకుంటే ఇంకా మీ బ్రదర్స్ కానీ ఎవరో కొట్టింటారు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 అని కొట్టింటారు. వాళ్ళని అడగండి, చెప్తారు, సలహాలు చెప్తారు ఓకేనా. సో అలాగే మీరు డౌట్ఫుల్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే కనుక చాలామంది, ఇది చెప్పకూడదు కానీ చెప్తున్నాను, నన్ను నేను తగ్గించుకొని చెప్పుకోవాలని ఈ విషయం చెప్తున్నాను. అది నేను పలకలేను, రాస్తున్నాను. మిమ్మల్ని డీవియేట్ చేయాలని చూస్తారు. ఎందుకంటే కనుక మీరు పాస్ కావద్దు. ఒకే ఒక విషయం, మీరు పాస్ కావద్దు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఫెయిల్ కావాలి. ఎందుకంటే 2018 నోటిఫికేషన్ అండి, 2019లో ఎగ్జామ్ జరిగింది. ఇప్పుడు ఎంత? 2025లో ఉన్నాం. ఎన్నేళ్ళు అవుతుంది మీరు అర్థం చేసుకోండి. ఇంకా 6 ఏళ్ళు నిరీక్షణ. నేను ప్యూర్లీ తెలుగు మీడియమే ఇస్తానమ్మా, మళ్ళీ చెప్తున్నాను. 6 ఏళ్ళ నిరీక్షణ తర్వాత ఇప్పుడు మెయిన్ జరుగుతుంది. ఎవరైనా కానీ మీకు, నేను ఎవరిని విమర్శించానండి, నాకు అవసరం లేదు. ఎవరైనా కానీ పోస్ట్ పోన్ అవుతుంది, లేకుంటే కనుక అబాలిష్ రద్దు అవుతుంది, రద్దు అవుతుందని ఎవరైనా మీకు చెప్పారంటే కనుక అది మీరు నమ్మద్దు.
23rd ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ బై ద ఏపీఎస్సి. ఓకేనా, వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఫైనల్ డెసిషన్ ఈజ్ ఏపీఎస్సి. ఫైనల్ డెసిషన్ ఏపీఎస్సి. దయచేసి నా మాట వినండి. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని మంచి దావలోనే పెట్టాలని చూస్తాను. నా మాట విన్నోళ్ళు బాగుపడతారు, వినడం వాళ్ళు నేనేం చేయలేను. ఓకేనా, ఏపీఎస్సి ఈజ్ ద ఏపీఎస్సి వాళ్ళది ఫైనల్ డెసిషన్. ఫైనల్ డెసిషన్ వాళ్ళదే ఫైనల్ డెసిషన్. ఓకేనా, ఏదో మీరు చెప్పినది నేను చెప్పినది కాదు, వాళ్ళది మాత్రమే ఫైనల్ డెసిషన్. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయనండి మ్యాక్సిమము. ఇప్పుడు వాళ్ళు ఎవరు పిల్లి వేశారు వాళ్ళని నేను, దట్ ఈస్ ద ఫండమెంటల్ రైట్. మీరైనా వేయచ్చు, నేనైనా వేయచ్చు, అది వేరే విషయం. ఓకేనా, ఎవరైనా వేయచ్చు. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే కనుక 23rd ఎగ్జామ్ జరుగుతుంది. రోస్టర్ పాయింట్ గురించి చాలామంది నిన్న వచ్చేసి సుమారుగా మోర్ దాన్ చాలా కాల్స్ వచ్చాయి. ఓకేనా, రోస్టర్ పాయింట్స్ అనేది మీకు సంబంధం లేని విషయం అనుకోండి. ఈ పూటకు, ఈ క్షణానికి, ఈ నిమిషానికి, ఈ క్షణానికి మీకు రోస్టర్ పాయింట్ అనేది, మీకు రోస్టర్ పాయింట్స్తో మీకు ఏం పని ఉందండి? రోస్టర్ పాయింట్స్తో మీకు పని లేదు. ఓకేనా, ఎంతసేపు ఉన్నా మీ డ్యూటీ ఏంది? చదవడం. ఎంతసేపు ఉన్నా మీ డ్యూటీ చదవడం మాత్రమే. రోస్టర్ పాయింట్స్తో మీకు పని లేదు. దాని గురించి థింక్ కూడా చేయొద్దు, ఆలోచించొద్దు. ఓకేనా, ఇంకోటి ఏంటంటే కనుక చాలామంది మిమ్మల్ని మిస్లీడ్ చేయాలని చూస్తుంటారు. ఇది నేను ప్రిలిమ్స్కు ముందే చెప్పాను. మిస్లీడింగ్ అంటే కనుక మిమ్మల్ని తప్పుదావ పట్టేయడము. అంటే ఎందుకు తెలుగులో రాస్తున్నానంటే కనుక చాలామంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. నేను ఇంగ్లీష్ మీడియం చెప్పానమ్మా, ఓన్లీ నేను చెప్పేది కూడా గ్రూప్ 1 గ్రూప్ 4 కూడా చేస్తున్నారు. చూద్దాం తర్వాత ఆలోచిద్దాము. తప్పుదోవ పట్టియడం అంటారు దాన్ని, మిస్లీడింగ్ అంటే కనుక. సో అలాంటి దాంట్లో జోలికి పోవద్దు. మీకు ఏ రోస్టర్ పాయింట్స్తో పని లేదు, దేంతో పని లేదు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే కనుక మీరు జస్ట్ ఓన్లీ చదువుకోవడమే. మీ డ్యూటీ ఏంది? తినడం, పడుకోవడం, చదువుకోవడం, ఈ మూడే. అదే సినిమాలో చెప్తారు, టీటీడీ తినడం, తిరగడం. టీటీడీ అంటే కనుక ఈయన సుధాకర్ చెప్తారు. మీరు కూడా నెక్స్ట్ టీటీసీ చదువుకోవడం. ఈ మూడే మీరు చేయాలి, గుర్తుపెట్టుకోండి. బాగా చెప్తున్నాను, ఎందుకంటే కనుక ఇంతకు మించి నేను సలహా ఇవ్వలేను. తొందరలో మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఉంది. 23rd ఎగ్జామ్ జరుగుతుంది. ఎవరు ఏం చెప్పినా హాల్ టికెట్స్ తొందరలో వస్తాయి. హాల్ టికెట్స్ తొందరలో వస్తాయి. మీరు మిస్లీడ్ అయ్యారంటే నేను బాధ్యుని కాదు. 2019 బ్యాచ్ వాళ్ళు చెప్తున్నానమ్మా, 2019 బ్యాచ్ వాళ్ళు చెప్తున్నాను. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా చెప్తున్నాను. 23rd ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్, అది ఫైనల్. ఓకేనా, రోస్టర్ పాయింట్స్ అవి ఏమైనా ఉంటాయి కనుక మళ్ళీ చూసుకోవచ్చు. ఓకేనా, మీరు ముందు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, నేను దాని గురించి నేను ఎవరిని ఈ వీడియోలో కానీ ఏ వీడియోలో కానీ ఎవరిని క్రిటిసైజ్ చేయమని చెప్పను, క్రిటిసైజ్ చేయను. ముందు ఒకరితో నాకు పని లేదు. ఓకేనా, నా దావ నాది. ఎంతసేపు నా స్టూడెంట్స్ను నేను సరిదావలో పెట్టుకోవాలా, అంతవరకే నా పని. ఇంకోటి ఏంటంటే కనుక 2019 బ్యాచ్ వాళ్ళు కూడా డివైడ్ అవుతున్నారు. ఏం సార్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా? వాట్ ఈస్ ద అసలు పోస్ట్ పోన్ అంటే ఏంది నాకు అర్థం కావట్లేదు. ఒక అబ్బాయి నేను అడిగాను అనమాట, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టే సార్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పోస్ట్ పోన్? స్టే అంటే నిలుపుదల, పోస్ట్ పోన్ అంటే డేట్ మార్చడము. అంటే ఇప్పుడు జరగాల్సింది 23 జరగాల్సింది ఎప్పుడో ఒకసారి వేస్తారు, అంతే. ఆ రెండే డిఫరెన్స్. సో కాబట్టి పోస్ట్ పోన్ అనేది జరగదు. ఎంతసేపున స్టే మాత్రమే. దేని మీద? ఈ రోస్టర్ పాయింట్ మీద స్టే ఇస్తారు. ఈ రోస్టర్ పాయింట్ మీద మాత్రం ఏమైనా స్టే చేయొచ్చు, కానీ ఈ ఎగ్జామ్ మాత్రం జరుగుతుంది.
కన్ఫామ్ ఇది రికార్డెడ్, నేను తీసేయను. అడ్మిట్ కార్డ్ అంటారు కదా, హాల్ టికెట్, ఏదైనా ఒకటే. అది మీరు తొందరలో రేపు 17 కానీ 16 మ్యాక్సిమం, లేకుంటే 17 రిసీవ్ చేసుకుంటారు. జాగ్రత్తగా ఉండడమా, ఓకేనా? ఒకరిని నమ్మి మీరు మీ జీవితాన్ని పణంగా పెట్టద్దు. ఓకేమ్మా, థ్యాంక్ యూ.